వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఎగ్ ఆమ్లెట్ సింపుల్ వేలో చేసుకున్నామండి. జస్ట్ ఒక ఆనియన్, మిర్చి ఉంటే చాలండి. గ్రీన్ చిల్లీ ఒకటి రెండు లేదా రెండు ఉంటే చాలు. గ్రీన్ చిల్లీ సింపుల్ వేలో ఆమ్లెట్ ఎలా చేసుకోవాలి, టేస్టీ ఆమ్లెట్ అండి. డెఫినెట్లీ మీరు లైక్ చేస్తారు ఇలా చేసుకుంటే. చూస్తున్నారు కదా, నేను జస్ట్ సాల్ట్, నెక్స్ట్ ఉప్పు, నెక్స్ట్ మిరప్పొడి ఒక గ్లాస్లో యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఎగ్స్ తీసుకుంటున్నాను. 2 ఎగ్స్ చూస్తున్నారు కదా, నేను ఎలా కొడుతున్నాను ఎగ్స్. మీరు అలానే కొట్టండి. చూడండి, ఫస్ట్ ఎగ్స్ తీసుకొని దానిపైన మిడిల్లో 2 దెబ్బలు వేస్తే చాలు. అలా వచ్చిన తర్వాత మీరు చేతితో ఇలా మిడిల్లో పెట్టుకొని గట్టిగా తీసేసేయాలండి, సరిపోతుంది. ఫోర్స్ ఈక్వల్గా అప్లై చేస్తే చాలు. చూస్తున్నారు కదా, మిక్స్ చేసుకుంటున్నాను బాగా దాన్ని మొత్తాన్ని. నేను ముందుగా యాడ్ చేశానండి సాల్ట్, పసుపు, మిరప్పొడి యాడ్ చేసి ఆ తర్వాత ఎగ్ని వేసాను. చూస్తున్నాను కదా, ఎలా తిప్పుకుంటున్నాను అలా తిప్పుకోండి. ఏంటంటే ఇలా తిప్పుకున్నప్పుడు టేస్టీగా ఉంటుందండి ఆమ్లెట్. మీరు చూస్తారు కదా, మీరు చేయండి ఒక్కసారి, అది భలే ఉంటుంది, టేస్టీగా ఉంటుంది ఆమ్లెట్. ఇలా కలిపి పెట్టుకుని మిక్స్ చేసుకున్నాం కదా, జస్ట్ 2 స్పూన్ ఆయిల్ తీసుకోండి. 2 స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఆ తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్నారు కదా గ్రీన్ చిల్లీ, నేను 2 కట్ చేసుకున్నాను గ్రీన్ చిల్లీ, అది యాడ్ చేసుకున్నాను. జస్ట్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఫ్రై చేసుకోండి గ్రీన్ చిల్లీ. నా తర్వాత 1 ఆనియన్ తీసుకున్నాను, మీడియం సైజ్ ఆనియన్ సరిపోతుంది. చిన్నదైనా పర్లేదు, సరిపోతుంది. జస్ట్ ఆనియన్ టేస్టీగా ఉంటుంది నాకు తినేప్పుడు. చూస్తున్నారు కదా, యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. చూస్తున్నారు కదా, నేను ఎలా ఫ్లేమ్ చేస్తానో అలానే ఫ్లేమ్ చేయండి, అలానే ఫ్రై చేయండి. సింపుల్గా అండి, భలే టేస్టీగా వస్తుంది. చూడండి, మీరు ఇదే విధంగా నేను ఎలా చేస్తున్నా చేయండి. మీరు ఆమ్లెట్ వెరీ టేస్టీగా తింటారు మీరు ఈరోజు. చూసినాక నేను ఫ్రై చేసుకున్నాను, దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను. చూసినా ఎలా యాడ్ చేసుకుంటున్నాను, మీరు కూడా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సింపుల్గా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేస్తున్నాను వాటిని, ఆనియన్స్ ఫ్రై చేసాను. ఇప్పుడు కావాలంటే మీరు ఒక టీ స్పూన్ చాలండి ఆయిల్. నేను యాడ్ చేసుకున్నాను, మళ్ళీ యాడ్ చేసుకుని ఇప్పుడు యాడ్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు నాకు ఆయిల్ ఉంది దానిపైన, అందుకే యాడ్ చేయలేదు ఆయిల్. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, 1 టీ స్పూన్ సరిపోతుంది. చూసినా నేను అలా పోసుకోండి, సరిపోతుంది. రౌండ్గా సింపుల్గా అండి ఆమ్లెట్ చేసుకోవడం. మీ ఇంట్లో కూడా బాగా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీ ఆమ్లెట్. చూస్తున్నాక నేను ఎలా చేస్తాను, పోసానండి 1 or 2 మినిట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి గ్యాస్ని. పెట్టుకొని మీకు కావాలంటే పైన ఆయిల్ ఒక్క లైట్గా వేసుకోండి. ఆయిల్ కావాలంటే, మీకు ఎక్కువ ఆయిల్ తినేవాళ్ళు అయితే కొంచెం, మీకు తక్కువైతే ఆయిల్ పైన ఆయిల్ వేసుకోండి, సైడ్లో లాస్ట్లో. చూస్తున్నారు కదా, నేను ఎలా చేస్తాను. కొంచెం ఫ్లేమ్ పెట్టండి, పైన ఉంది కదా అది కొంచెము, అలా ఉన్నప్పుడు మీరు పైన కొంచెం గరిటె తీసుకొని అలా చేసుకోండి. చూస్తున్నారు కదా, ఎలా చేస్తున్నా మీరు ఎలా చేయండి. అంతే అండి, బాగా వచ్చింది ఈరోజు. చూడండి, చూసే కదండి ఇంగ్రీడియంట్స్: సాల్ట్, పసుపు, మిర్చి పౌడరు, నెక్స్ట్ వచ్చి ఆనియన్ ఒక చిన్నది, నెక్స్ట్ మిర్చి, గ్రీన్ చిల్లీ సరిపోతుందండి తీసుకో. చూసారు కదా, సింపుల్గా అండి, బట్ వెరీ వెరీ టేస్టీగా వస్తుంది ఆమ్లెట్ అయితే. మీరు ఆమ్లెట్ ఈ పప్పు అన్నం వేసుకుంటే వెరీ టేస్టీగా ఉంటుందండి. డెలిషియస్ అని చెప్పారు ఆమ్లెట్. పప్పులోకి కొంచెం నెయ్యి వేసుకుంటే చెప్పబల్లే అలా ఉంటుందండి. చూసారు, నాకైతే బాగా వచ్చిందండి ఆమ్లెట్. మీరు కూడా సింపుల్ వేలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండి.